మనమందరం ఎవరము? నీతిమంతుల సంఘం. నీతిమంతుల సంఘమై ఉన్న మనకు యేసయ్య తన రక్తాన్ని చిందించి, తన రక్తము ద్వారా అనగా యేసయ్య రక్తము ద్వారా మనందరం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఏ భేదము లేదు, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తును సమస్త మానవాళి కొరకే, సమస్త మానవాళి యొక్క పాపాలు కొరకే తన కుమారుడిని యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మరణం పొందినందున, శిలువలో చిందించిన ఆ రక్తము వలన, ఆ రక్తమును ఆశ్రయించిన ప్రతి ఒక్కరూ నీతిమంతులుగా తీర్చబడగలుగుతున్నారు. చెప్దామా? హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు నీతిమంతుడిగా తీర్చబడి ఉన్నావు, నీ క్రియల వల్ల కాదు.